హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్, గార్డెనింగ్ ఛానల్ అండి. ఈ రోజైతే ఇది వైట్ మల్బరీ ప్రూనింగ్ చేస్తున్నాను. ప్రూనింగ్ చేసుకుంటే ఇప్పుడు సమ్మర్ పోయింది కాబట్టి ప్రూనింగ్ చేసామనుకోండి కొత్త చిగుళ్ళు వచ్చి కాత బాగా వస్తుందండి. ఎప్పుడు కానీ ఎండాకాలంలో ప్రూనింగ్ చేయొద్దు. కొంచెం వర్షాలు పడి వాతావరణం చల్లగా ఇట్లా కొత్త చిగుళ్ళు స్టార్ట్ అయిన టైంలో మనం ప్రూనింగ్ చేసుకుంటేనే కాత వస్తుంది. మల్బరీ అంతే అండి, మనం ఆకు తెంపేసినామంటేనే కాత వస్తుంది. ఇప్పుడు దీన్ని మొత్తం బోడిగుండు చేసేద్దాం. ఇది వైట్ మల్బరీ. ఇక్కడ కాయలు కూడా స్టార్ట్ అయినాయి చూడు. మనం ఎండాకాలం చేసినాం అనుకోండి మొక్కలు ఎండిపోతాయి. కాబట్టి ఎండాకాలం ఎప్పుడు కూడా ప్రూనింగ్ చేయకండి. ఇదంతా మంచిగా మనం ఎరువులో వేసేయచ్చు. ఇది ప్రూనింగ్ చేసేసి మంచిగా దీనికి కంపోస్ట్ ఇచ్చినాం అనుకోండి, ఇక మొక్క హెల్దీగా ఎదుగుతుంది. అప్పుడప్పుడు నాకు మెసేజ్ పెడుతూ ఉంటారు, అంటే మల్బరీ మాది సరిగా రావట్లేదు, ఫ్రూట్ వస్తలేదు అని చెప్పి పెడతారు. ఇలా ఎప్పుడప్పుడు మనం ప్రూనింగ్ చేసుకుంటే కాయలు వచ్చేస్తాయండి. ప్రూనింగ్ చేయకుండా వదిలేస్తే అది ఎన్ని రోజులన్నా కానీ కాత ఉండదు. కాబట్టి ప్రూనింగ్ చేయాలి. ఆకులు, ముదిరిన ఆకులు అన్నీ తీసేయాలి. ఏం లేకుండా చేస్తేనే మళ్ళీ కొత్తగా వచ్చేసి చెట్టు నిండా కాయలు వస్తాయండి. మళ్ళీ చిగుర్లు వచ్చినాక కూడా చూపిస్తాను నేను. కొంచెం వెదర్ కూల్ ఉందంటే చక్కగా ఈ కొమ్మలు నాటుకుంటే మళ్ళీ కొత్త మొక్కలు వచ్చేస్తాయండి. మొక్కనే కొనాలని ఏం లేదు. దగ్గరలో ఎవరి ఇంట్లోనన్నా మనకి ఇలాంటి మొక్కలు అంటే మల్బరీ మొక్కలు ఉన్నాయనుకోండి, తెచ్చుకొని కొమ్మలు నాటుకోవచ్చు. కొమ్మలతోటి కూడా ఈ మొక్కను పెంచుకోవచ్చు. నర్సరీ వెళ్ళాలి, చెట్టే కొనుక్క రావాలి అనేది ఏం లేదు. అయితే అనుభవంతో చెప్తున్నాను నేను. లాస్ట్ టైం ఎండాకాలం నేను ప్రూనింగ్ చేసిన మొక్క చనిపోయిందండి. ఎండలు మంచి మేలో ఫ్రూట్స్ వస్తాయి కదా అని ప్రూనింగ్ చేసిన మొక్క కష్టం ఎండిపోయింది పూర్తిగా. కాబట్టి సమ్మర్లో మాత్రం చేయకండి అస్సలు. చిన్న పనులే కానీ వీటితోటి ఎన్నో లాభాలండి. అక్కడొకటి ఉంచిన మొత్తం ఆకు తీసేసిన చూడండి. ఇది కూడా మల్బరీనే. ఇది రెడ్ అండి. ఇక ఫ్రూట్స్ కూడా ఉన్నాయి దీనికి. ఈ ఫ్రూట్స్ అయిపోయినాక ఇది మళ్ళీ మనము ప్రూనింగ్ చేసుకుందాం. ఇప్పుడైతే ఫ్రూట్స్ ఉన్నాయి. చిన్న హార్వెస్ట్ బెండకాయలు ఉన్నాయి. మంచిగా సాంబార్లకు సరిపోను. మొక్క మంచిగా అయింది. కాయలు చూడండి ఎంత లావుగా హెల్దీగా అయినాయి. ఇంకా వంకాయలు అయితే స్టార్ట్ కాలేదు. తోటకూర కూడా పుష్కలంగా ఉంది. తోటకూర కట్ చేసుకుందాం మనం. లేత ఉన్నప్పుడు కట్ చేసుకుంటేనే సూపర్ టేస్ట్ ఉంటుందండి. ముదిరిన తర్వాత వేస్ట్ గడ్డి అయిపోతుంది. అందుకే ఎప్పుడు కానీ ఆకుకూరలు లేతగా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకొక బెండకాయ ఉంది. ఇదైతే కస్తూరి బెండ, లాస్ట్ ఇయర్ది. మొక్క బాగుందని చెప్పి ఉంచేసిన. చూద్దాం కాయలు ఎప్పుడు వస్తాయో. నేను ఈసారి విత్తనాలు కూడా వేయలేదు, ఈ ఒక్క మొక్క ఉందని. ఇది మెడిసినల్ వాల్యూస్ గల అంటే బెండకాయ అండి. భలే ఉంటది కస్తూరి బెండ. పులుసుకే పనికొస్తుంది కానీ ఫ్రై కర్రీస్కి అయితే పనికి రాదండి. ఇక్కడ కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి మల్బరీ. ఇక సమ్మర్లో వచ్చిన ఫ్రూట్ చిన్నగా ఉంటుంది చూడండి. అందులో మా ఏరియాలో వచ్చే ఫ్రూట్స్ అన్నీ ఇంతే అండి. ఎందుకంటే ఎండాకాలము అసలు అది ఏం ఎండలండి, భరించలేనంత ఎండలు.
చూసే వాళ్ళకు కొన్నే కదా అనిపించవచ్చు, కానీ ఇవి ఎంత బాగుంటాయి తెలుసా అండి, భలే టేస్ట్ ఉంటాయి. ఇది మన చేతులతో పండించినవి, అవి కొన్నైనా ఎక్కువైనా అమృతమే. ఇవి అక్కడ చెమ్మకాయలు మొలకెత్తినాయండి, చెట్టు చెమ్మ మంచి వచ్చినాయి. తోటకూర కట్ చేస్తున్నా అండి. తోటకూర, తెల్ల గల్చేరు వస్తూనే ఉంది. ఈరోజు ఇది ఎందుకు కట్ చేస్తున్నా అంటే, ఇవాళ ఈవినింగ్ నేను నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తాను అండి. కొంచెము పిండి నల్లి ఎక్కువ అయిపోయింది, అది స్ప్రే చేద్దామని చెప్పి హార్వెస్ట్ చేస్తున్నా అండి. ఈ జుట్టు కూర అయితే భలే ఉంటది, కోడి జుట్టు కూర. ఇది ఈడ తెల్ల గల్చేరండి, కొంచెం కూడా వేస్ట్ చేసుకోవద్దు. తెల్ల గల్చేరు కనబడ్డది అంటే. ఇదేమో గంగవాయిల్ కూర. ఇక్కడ తోటకూర, ఇక్కడ కూడా తోటకూర ఉంది. ఓ కాకర చెట్టు ఎంత సూపర్ వస్తుంది, అవో ఎంత హెల్దీ ఉంది చూడండి. ఇగో భలే ఉంది. ఇదేమో వైట్, ఇదేమో బ్లాక్ అండి. బ్లాక్ అంటే గ్రీన్ది, మంచి హెల్దీగా వస్తుంది. ఈడ కూడా తెల్లగలిజారు, ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి ఆకులు, సూపర్ ఉంది. తోటకూరలా మస్తు వెరైటీస్ ఉంటాయండి. ఓ చాలా రకాలు ఉంటాయి, కానీ ఇది మాత్రం ఎవర్ గ్రీన్ అని చెప్పాలి. ఎందుకు తెలుసా, అసలు దీనికి ఒక్కసారి తోటలోకి వచ్చింది ఇది అంటే, ఈ మొక్క దీనికి విత్తనాలు వేసే పని లేదు, మనం స్పెషల్ కేర్ అవసరం లేదు, ఏం లేదు. మొక్క మంచి ఆకిస్తూనే ఉంటదండి. ఈ రోజుకి ఇది నాకు సరిపోతుందండి ఆకుకూర. అయితే ఇప్పుడు మనం ఈ మొక్క ప్రూనింగ్ చేసినాం కదా, దీనికి కొంచెం కంపోస్ట్ వేద్దాం. కంపోస్ట్ అయితే ఇగో ఈ విధంగా డ్రమ్లా నింపుకొని పెట్టుకుంటా అండి నేను, రెడీ అయిన కంపోస్ట్. ఇది రెడీ అయిన కంపోస్ట్ ని నేను ఈ విధంగా డ్రమ్లో నింపి పెట్టుకుంటాను. ఎంత పర్ఫెక్ట్గా అయింది చూడండి. అయితే ప్రూనింగ్ చేసిన ఏ మొక్క కానీ ఇమ్మీడియట్ దానికి మనం ఎరువు ఇవ్వాలి. ఇది కొంచెం మట్టి ఇలా అన్నామంటే మట్టిలో కలిసిపోతుంది కంపోస్ట్. ఎప్పుడు కానీ మట్టి గుల్ల చేస్తూ ఉండాలి, ఎందుకంటే వేర్లకు ఆక్సిజన్ అందాలి కాబట్టి మట్టి గుల్లగా ఉండేలాగా చూసుకోవాలి. చూసారు కదండి, ఇది చిన్న హార్వెస్ట్. ఈరోజు నేను చేసిన పనులు కూడా చూపించాను. తోటలో ఏ పని చేస్తే అది ఈ పని నుండి అన్ని చూపిస్తా అండి. మీకు కొంచెం హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో చూపిస్తున్నాను. ఇంత చిన్న తోట అయినా కూడా నాకు దాదాపు రోజు సరిపోయే కూరగాయలు వస్తూనే ఉన్నాయి. చక్కగా కొంచెం ప్లేస్ ఉన్నా కూడా ఆకుకూరలు, తర్వాత ఇవేంటి పచ్చిమిర్చి అండి, పచ్చిమిర్చి, కొత్తిమీర, మెంతి వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. వాటి మీద ఎక్కువ పురుగు మందులు చల్లుతారు కాబట్టి ఏదో కొంత ఆర్గానిక్ గానన్నా తినడానికి ప్రయత్నం చేయండి. మనం మిద్దె తోట పెంచుకుంటే మన ఉద్దేశం 365 days మార్కెట్ పోకుండా తినడం అనేది ముఖ్య ఉద్దేశం. కానీ వారానికి 4 రోజులు 3 రోజులు తిన్నా అదృష్టమే అండి నా ఉద్దేశంలా. మీరేమంటారు తప్పకుండా కామెంట్ చేయండి. ఇది అండి ఈరోజు చిన్న వీడియో. మీకు ఎలా అనిపించింది ఏంటి అని కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ గార్డెనింగ్ అండి.